చెప్పండి తీర్మాన్ మల్లన్ గారు. సార్, ఓటర్ల జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సవరణ తీసుకొని వచ్చింది సార్, బాగుంది సార్. కాకపోతే ఈ ఓటు నమోదు చేసుకున్న వాళ్ళంతా ఓటేస్తలేరు సార్, వచ్చిన బాధ అది. ఓటేస్తలేరు. సగం మంది ఆ రోజు ప్రభుత్వాలు సెలవులు ఇచ్చినా, కంపెనీలు సెలవులు ఇచ్చినా వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారు సార్. చదువు రానోడు ఓటేస్తేందుకు పోతాడు సార్, ఎందుకంటే నేను ఓటు వేయకపోతే అసలు జనాభా లెక్కలలో లేనని ఫీల్ అయిపోతాడు సార్. చదువుకొని ఓటైనటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం సార్. ఒక్కొక్కసారి హైదరాబాద్లో కొన్ని చోట్ల 40%, 50% మంది ఓటింగ్లో పాల్గొనడం లేదు సార్. సో 22% ఒక్కొక్క తాన. మరి ఈ ఓట్లు నమోదు చేయడం కరెక్టే ఉంది, కానీ నమోదు చేయబడ్డటువంటి వాళ్ళు పక్కగా ఓటు వేయకపోతే మూడోసారికి ఓటు తీసేయాలి సార్. లేకపోతే ఓటు నమోదు చేసుకొని లాభం ఏంది? అతను 50% మంది తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పకపోతే సరైన ప్రజాస్వామిక అభిప్రాయం రాదనేది నా ఉద్దేశం సార్. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి సార్. ఖచ్చితంగా ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనే విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయాలి సార్. అసలు ఓటైనోనికి పథకాల గురించి మాట్లాడే హక్కు ఏడు ఉంటుంది సార్. అందుకోసమే అటువంటి ఆలోచన చేస్తే బాగుంటుందని నా సజెషన్ సార్. థ్యాంక్ యూ.